హాయ్ ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం శబ్దం. మన జీవితం అంతా శబ్దాలతో నిండిపోతుంది. బయట ప్రపంచం నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. పనుల ఒత్తిడి, మనసులో భయాలు, సంబంధాల్లో గాయాలు, ఆశలు, నిరాశలు, ఇవన్నీ మన హృదయంలో ఎన్నో శబ్దాలను సృష్టిస్తాయి. కానీ ఈ అన్ని శబ్దాల మధ్యలో మన ఆత్మ మాత్రం ఒక ప్రత్యేకమైన స్వరాన్ని వెతుకుతుంది. అది యేసుక్రీస్తు స్వరం. ఎందుకంటే మనిషి చెవులు ప్రపంచాన్ని వింటాయి, కానీ ఆత్మ యేసుక్రీస్తు ప్రేమను మాత్రమే వినాలనుకుంటుంది. యేసుక్రీస్తు ఎప్పుడు గట్టిగా అరుస్తూ మాట్లాడడు. ఆయన స్వరం చాలా మృదువుగా ఉంటుంది. తల్లి తన బిడ్డను జోలపాడి నిద్రపుచ్చినట్లుగా, ప్రేమికుడు తన ప్రియురాలి హృదయాన్ని మెల్లగా తాకినట్టుగా యేసుక్రీస్తు కూడా మన హృదయంతో ప్రేమగా మాట్లాడతాడు. కథలిక విశ్వాసంలో ప్రతి ప్రార్థన, ప్రతి కీర్తన, ప్రతి పూజలో మోగే గంట, ఇవన్నీ యేసుక్రీస్తు శబ్దాలే. అవి కేవలం ధ్వనులు కావు, అవి మనలను యేసుక్రీస్తు దగ్గరకు పిలిచే ప్రేమ పిలుపులు. కొన్నిసార్లు మనం యేసుక్రీస్తు అద్భుతాల్లో వెతుకుతాం, కానీ ఆయన చాలా సాధారణమైన శబ్దాలలో దాగి ఉంటాడు. ఉదయపు పక్షుల కిలకిల రావంలో, వర్షపు చినుకుల స్వరంలో, అలసిపోయిన మనసులో వినిపించే చిన్న ఆశలో కూడా యేసుక్రీస్తు స్వరం వినిపిస్తుంది. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. అందుకే నిశ్శబ్దం అనేది ఖాళీ కాదు, అది యేసుక్రీస్తు మాట్లాడే పవిత్ర స్థలం. ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎక్కువ మాటలు మాట్లాడకపోయినా ఒకరి హృదయాన్ని మరొకరు అర్థం చేసుకుంటారు. అలాగే యేసుక్రీస్తుతో నిజమైన సంబంధం ఉన్న మనసు కూడా ప్రపంచ హడావిడిలో ఆయన స్వరాన్ని గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు గట్టిగా అరిచి చెప్పేది కాదు, అది మృదువుగా పలుకుతుంది. యేసుక్రీస్తు శబ్దం కూడా అలాంటిదే. అది మన గాయాలను తాకుతుంది, మన కన్నీళ్లను ఆదరిస్తుంది, మన ఒంటరితనాన్ని ప్రేమగా మార్చుతుంది. ఈరోజు మనల్ని మనమే అడగాలి, నేను ఏ శబ్దాన్ని ఎక్కువగా వింటున్నాను? ప్రపంచపు అరుపులనా, లేక యేసుక్రీస్తు ప్రేమ స్వరాన్న? ఎందుకంటే ప్రపంచ శబ్దాలు మనసును అలసిపోనిస్తాయి, కానీ యేసుక్రీస్తు శబ్దం ఆత్మకు శాంతినిస్తుంది. ఆయన స్వరం మనకు ఎప్పుడూ ఒకే మాట చెబుతుంది, భయపడకు, నేను నీతోనే ఉన్నాను. అదే విశ్వాసం, అదే ప్రేమ, అదే యేసుక్రీస్తు శబ్దం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.